సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను చక్కెర పొంగలి చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే చక్కెర పొంగల్ నేర్చుకున్నాను. ఇది నేను తమిళనాడులో ఒక చిన్న టెంపుల్‌లో తిన్నాను. అప్పుడు గుర్తుండిపోయింది బాగా. ఆ తర్వాత కనుక్కొని నేను చెయ్యాలని ఇది ఇంగ్రీడియెంట్స్ ఏంటి అంటే రెసిపీ ఏంటో కనుక్కొనొచ్చి ఈరోజు చేద్దామని అనుకుంటున్నాను. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ అండ్ సింపుల్‌గా 5 మినిట్స్‌లో పూజకి అయిపోతుంది ప్రసాదం. ఓకే. దీనికి ఏమేం పదార్థాలు కావాలో ఎలా చేయాలో చూద్దాం. ఓకే. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ఇందులో నేను కొంచెం కాబట్టి ఒక చిన్న కప్ తీసుకుంటున్నాను పెసరపప్పు. నేను హాఫ్ కప్ తీసుకున్నాను పెసరపప్పు. హాఫ్ కప్‌కి 1 కప్ రైస్ తీసుకుంటాను. ఇది ఫస్ట్‌గా ప్యాన్‌లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలండి, మరి ఎక్కువగా వేయించేసుకోకండి. ఇలా కొంచెం లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలు. ఇంక తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని. ఈ కప్‌తో నేను హాఫ్ కప్ పెసరపప్పు తీసుకొని వీటిని లైట్ బ్రౌన్ కలర్ అంటే ఎక్కువగా కాదు, ఒక లైట్ బ్రౌనిష్ కలర్లోకి వేయించుకోవాలి. వేయించి పెట్టుకున్న తర్వాత సేమ్ ఈ కప్పు తోటి ఒక కప్ రైస్ తీసుకున్నాను నేను. ఈ రైస్ని 2 టైమ్స్ కడిగి స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఓకే. 2 టైమ్స్ కడిగేసాను వీటిని. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పెసరపప్పుని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇందులో మనం 1 కప్ తీసుకున్నాం కాబట్టి 2.5 కప్ వాటర్ తీసుకుంటున్నాను నేను. ఓకే. 1 కప్ రైస్కి 2.5 కప్ వాటర్ వేసుకున్నాను. దీన్ని ఈ వాటర్ అన్నీ అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ అడుగులో మిగిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోవాలండి. ఎందుకంటే మరీ పొడి పొడిగా ఉంటే అది పులిహోరలా ఉంటుంది. అందుకే కొంచెం వెట్గా ఉన్నప్పుడే ఆవిరి పడుతుంది అంటారు కదా, ఆ ఆవిరి పట్టనివ్వకుండా కొంచెం ఉడుకుతున్నప్పుడు అలా దించేసుకోవాలి. మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఓకే. అలా లైట్గా ఉడికేటప్పుడు ఒక స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. నేను ఒక చిన్న కప్తో వేసాను కాబట్టి ఇంత చిన్ని బుజ్జి గిన్నెలో పెట్టేశాను నేను. మామూలుగా అయితే కుక్ చేదాకా ఎందుకని. ఇలా నాకు రైస్ వండడం కూడా బాగా అలవాటు. కుక్కర్లో కంటే దీని మీద చాలా ఈజీగా గెంజి వాష్ చేసుకుంటాం కదా, ఆ రైస్ చాలా బాగా. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. 1 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి యాక్చువల్గా 1 కప్ జాగరీ పౌడర్ తీసుకోవాలి. బట్ మేము కొంచెం తీపి తక్కువ తింటాం కాబట్టి హాఫ్ కప్ తీసుకున్నాను. ఎక్కువగా తినేవాళ్ళు 1 కప్ తీసుకోవచ్చు. హాఫ్ కప్ బెల్లం పౌడర్ వేసాం కదా ఇందాక, ఇంకో హాఫ్ కప్ పంచదార తీసుకోవాలి. అడుగు అంటకుండా కొంచెం ఫాస్ట్గా తిప్పుకోండి. బాగా కరిగిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులో సిమ్లో పెట్టేసి ఈ అన్నాన్ని అందులో యాడ్ చేసేద్దాం. ఇది బాగా పడుతూ ఉంటుంది రైస్కి. ఈలోగా మనం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. 3 ఇలాచీ తీసుకున్నాను నేను. ఈ 3 ఇలాచీ దంచుకుందాం బాగా. ఇది మా ఇంటి నుంచి తెచ్చిన నెయ్యి, మా మమ్మీ చేసింది. చాలా బాగుంటుంది, హోమ్ ఘీ.
వేసుకుందాం. సూపర్ స్మెల్ వస్తుంది. ఇలా అసలు చేతగావు చేయడానికి ఇంట్లో వాళ్ళు ఎందుకు ఎప్పుడు ఒకేలా వండుతారు అని అనుకునేదాన్ని. బేసిక్గా అక్కడికి వెళ్ళి తినడం తప్ప అడగరు అసలు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి. యా, నేను కనుక్కున్న రెసిపీ అండ్ చాలా కరెక్ట్గా వచ్చేసింది. నేను ఇదే ఫస్ట్ టైం చేయడం, కానీ చాలా బాగా వచ్చింది. ఓకే, దీని మీద మీకు కావాలంటే క్యాష్యూస్ అండ్ బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను అవేమీ యాడ్ చేయలేదు. కొంతమంది కొబ్బరి కూడా వేసుకుంటారు, కొబ్బరి అంతగా నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. మీకు కావాలంటే మీరు యాడ్ చేసేసుకోండి ఇందులో. సో ఈజీ అండ్ సింపుల్, కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. చాలాసేపు కూర్చొని చాలామంది అంటుంటారు పొంగలి ఉడకడానికి చాలా టైం పడుతుంది ప్రసాదం అవ్వడానికి అని, పాలు యాడ్ చేయాలి అది ఇది అని అంటారు. కొంతమందికి పాపం విరిగిపోతుంటాయి, అదేదో పెద్ద అప్సెక్ను అని బాధపడుతుంటారు. పాలు కూడా అక్కర్లేదు దీనికి. జస్ట్ మన దగ్గర జాగరీ పౌడర్, అదే బెల్లం పౌడరు, కొంచెం చక్కెర ఉంటే చాలు, ఇది రెడీ అయిపోతుంది. బేసిక్గా ఇది తమిళనాడు కాబట్టి వాళ్ళు జాగరీ పౌడర్ అండ్ చక్కెర రెండు కలిపి యాడ్ చేసి మిక్స్ చేశారు, అందుకే ఇంత టేస్టీగా ఉంది. మన సైడ్ అయితే పంచదార మాత్రమే వేస్తారంట, నాకు కూడా తెలీదు, నేను ఎప్పుడు అడగలేదు. మా ఇంట్లో మా మమ్మీ ఎప్పుడు చేయదు ఇలాంటివి. సో ఇది రెడీ అయిపోయింది. టడా.